కులాల లెక్కలడిగేవాడి వెనకాల కుళ్ళు ఉంది అన్నది నేను మొన్ననే ప్రస్తావించాను. ఇప్పుడు కులాల వాళ్ళకి ఏంటి ప్రయోజనం? ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క తేలింది, టోటల్ బీసీ అని కౌంట్ వేస్తారా? ఆ బీసీలలో ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ప్రయోజనాల కోసం కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. అప్పుడు ఏమైపోతుంది? మిగతా బీసీలు నష్టపోతారు. ఎస్సీ వర్గీకరణ ఎందుకు అవసరమైంది? అట్లాంటి వాటి వల్లనే కదా. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదే, కులాల వర్గీకరణ అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రత్యేకించి హిందూ జాతిని చీల్చడం. ఈ విషయం మీదనే తాజాగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి పత్రిక పాంచజన్యాలో ఒక కీలకమైన కథనం వచ్చింది. భారతీయ సమాజాన్ని కుల వ్యవస్థే సమైక్యంగా ఉంచుతోంది. ఇది ఆర్ఎస్ఎస్ చెందిన పాంచజన్య పత్రికలో ఎడిటోరియల్ కాలం. మొఘల్ పాలకులు దీన్ని అర్థం చేసుకోలేదు, బ్రిటిషర్లు మాత్రం కనిపెట్టారు. దాంతోనే విభజించి పాలించు అనే విధానాలు దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. పాంచజన్య పత్రిక సంపాదకుడు ఏకంగా హితేష్ శంకర్, ఓ నేత నీదే కులం శీర్షికన ఈ పత్రికలో సంపాదకీయం రాశారు. కులగణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాసిన కథనం. హిందువుల ఐక్యతను చీల్చేందుకు ఇది సాధనమని కాంగ్రెస్ అనుకుంటోందని విమర్శించారు. బ్రిటిషర్ల మాదిరిగానే ఆ పార్టీ కూడా లోక్సభ స్థానాలను కులాల ప్రాతిపదికన వ్యవస్థీకరించాలని, దేశంలో చీలికలను మరింత పెంచాలని అనుకుంటోందన్నది ఆ ఎడిటోరియల్ కాలం యొక్క ఉద్దేశం.